సమాజ్వాదీ పార్టీలో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. ఎస్పీ రజతోత్సవం వేదికగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కత్తులు దూసుకున్నారు. 25వ వ్యవస్థాపక దినోత్సవానికి జనతా పరివార్ నేతలందరినీ ఆహ్వానించిన ఎస్పీ అధ్యక్షుడు ములాయం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు అక్కడి అధికార సమాజ్వాదీ పార్టీలో వర్గపోరు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించిన వికాస్ రథయాత్రలో ఐక్యతారాగం ఆలపించిన ఎస్పీ కీలక నేతలు 2 రోజుల్లోనే మరోమారు కత్తులు దూసుకున్నారు. లఖనవూలో నిర్వహించిన సమాజ్వాదీ పార్టీ రజతోత్సవంలో అబ్బాయి అఖిలేష్, బాబాయి శివపాల్ పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. అదృష్టం కారణంగానే కొందరికి కలిసొస్తాయని వ్యాఖ్యానించిన శివపాల్, ములాయం కుమారుడైనందునే అఖిలేష్కు ముఖ్యమంత్రి పదవి దక్కిందని పరోక్షంగా విమర్శించారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న ఎస్పీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అఖిలేష్ ఎంతగా అవమానించినా పార్టీ కోసం రక్తం దారపోస్తూనే ఉంటానని శివపాల్ వ్యాఖ్యానించారు. శివపాల్ వ్యాఖ్యల్ని తనదైన శైలిలో తిప్పికొట్టిన అఖిలేష్ తనకు రాజకీయ పరిపాలనాపరమైన అనుభవం లేదన్న విమర్శల్ని తోసిపుచ్చారు. తనకు ఎవరైనా పరీక్ష పెట్టాలనుకుంటే ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు. 2017 ఎన్నికల్లో భాజపాను, బీఎస్పీని ఓడించడమే తమ లక్ష్యమని అఖిలేష్ స్పష్టం చేశారు. అంతకుముందు అఖిలేష్ మద్దతుదారుణ్ణి శివపాల్ నెట్టేయడం చర్చనీయాంశమైంది. అఖిలేష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ జావేద్ అబీదీ అనే నేత ప్రసంగిస్తుండగా శివపాల్ ఆయన్ను పక్కకు తోసేశారు. వెంటనే మరో నేత ఓంప్రకాష్ సింగ్ వచ్చి మైక్ను తీసుకున్నారు. బాబాయ్ అబ్బాయి మధ్య వర్గపోరుకు వేదికైన సమాజ్వాదీ పార్టీ రజతోత్సవం దేశ రాజకీయాల్లో రానున్న మార్పులపై ఆసక్తిని పెంచింది. బీహార్ తరహాలో ఉత్తరప్రదేశ్లోనూ మహాకూటమి ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాల మధ్య ఎస్పీ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి జనతా పరివార్ నేతలు తరలివచ్చారు. स्थापना दिवस सभी नेताओं को ऐसे ही बनाया है, दलियाधार पर नहीं, देश की समस्याओं को लेकर, गंभीर समस्याओं के लिए हम एक होकर के समस्याओं का समाधान निकालें, क्योंकि जनता निराश होने पाए, लेकिन पूरे देश की जनता के बारे में सोचना है. ఉత్తరప్రదేశ్లో భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరముందని జనతా పరివార్ నేతలు అభిప్రాయపడ్డారు.